ఇప్పటి కాలంలో విదేశాలకు వెళ్లి పనిచేయాలనే ఆసక్తి భారతీయ యువతలో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలు ఈ దిశలో ప్రధాన ఆకర్షణగా మారాయి. దుబాయ్, చైనా, జపాన్, థాయిలాండ్, వియత్నాం, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉద్యోగ అవకాశాలు, అధిక జీతాలు, మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా భారతీయ యువతకు డ్రీమ్ డెస్టినేషన్లుగా మారాయి. పర్యాటకులకు ఈ దేశాలు అత్యంత ప్రియమైన గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా జపాన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆధునిక సాంకేతికత, పరిశుభ్రత, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, అక్కడి ప్రత్యేకమైన సంస్కృతి కారణంగా జపాన్ గురించి భారత యువతలో ఆకర్షణ పెరుగుతోంది. రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో జపాన్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడం అక్కడ పనిచేయాలనే కలను మరింత బలపరుస్తోంది. అయితే జపాన్ వెళ్లే ముందు చాలా మంది యువతకు ఒక సాధారణ సందేహం వస్తుంది. 100 భారతీయ రూపాయలు జపనీస్ కరెన్సీ యెన్లో ఎంత అవుతాయనే ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వేదికల నివేదిక ప్రకారం ఒక భారతీయ రూపాయి విలువ సుమారు 1.73 జపనీస్ యెన్లు. అంటే మీరు 100 రూపాయలను మార్చుకుంటే దాదాపు 173.08 యెన్లు లభిస్తుంది. ఈ రేటు స్థిరంగా ఉండదు, ప్రతిరోజు మారుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పిడి విధానాలు, రాజకీయ పరిణామాల వంటి అంశాలు కారణం. ఒకరోజు రూపాయి బలపెడితే యెన్ విలువ తగ్గవచ్చు, మరుసటి రోజు పరిస్థితి తారుమారవచ్చు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ మార్పు గణనీయంగా ఉంది. 2010లో ఒక రూపాయి విలువ 1.8 యెన్లు ఉండేది. అప్పట్లో యెన్ బలంగా ఉండగా రూపాయి విలువ కొంచెం తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నప్పటికీ డాలర్తో పోలిస్తే రూపాయి కొంత బలహీనమవుతోంది. అదే సమయంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ అక్కడ ద్రవ్యోల్బణం, ఇతర అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా యెన్ కూడా బలహీనపడింది. అందుకే ఇప్పుడు రూపాయి యెన్ మార్పిడి రేటు పాతకాలంతో పోలిస్తే కొంత సమానంగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లే ముందు ఈ మార్పిడి రేట్లను తెలుసుకోవడం మంచిది.